హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కరుంగలి మాలను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారా? మరి అది ఒరిజినల్ అవునో కాదో మీకు ఎలా తెలుస్తుంది? ఒరిజినల్ కరుంగలి మాలను తీసుకుని రావడానికి తమిళనాడులోని పాతాల శంభు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కి అయితే మేము స్టార్ట్ అయిపోయాం. కరుంగలి మాలను తీసుకుని రావడానికి ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, రాను పోను మొత్తం ఎంత ఖర్చు అవుతుంది, ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. తిరుపతి నుండి రామేశ్వరం ఎక్స్ప్రెస్ మార్నింగ్ 11:55 స్టార్ట్ అవుతుంది. సో మనం దిండిగల్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే దిండిగల్ రైల్వే స్టేషన్. రాత్రి 12:30 అయితే దిండిగల్ చేరుకున్నాము. సో ట్రైన్ టికెట్ కి ఎంత అయిందంటే, జనరల్ లో 150 రూపీస్ ఉంటుంది, స్లీపర్ లో 350 రూపీస్, థర్డ్ ఏసీలో 650, సెకండ్ ఏసీలో 1100 అండ్ ఫస్ట్ ఏసీలో 1800 గా ఉంటుంది అనమాట. మనం ముందుగానే రిజర్వేషన్ చేసుకుంటే మంచిది. ఎవరైనా సింగిల్ గా ప్రయాణం చేస్తుంటే ఫస్ట్ ప్లాట్ఫామ్ లో రెస్ట్ తీసుకోవడానికి, అలాగే మార్నింగ్ ఫ్రెష్ అప్ అవ్వడానికి లాంజెస్ ఉంటాయి. అక్కడైతే మీకు చాలా తక్కువ చార్జెస్ తో అయిపోతుంది అనమాట. ఆ విషయం మాకు ముందుగానే తెలియదు. అందుకని చెప్పేసి మేము ఏం చేసామంటే ఆన్లైన్ లో చేసాము. హోటల్ ఏకేఎంజీ అని చెప్పేసి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇదే హోటల్. సో ఈ హోటల్లో మాకు రూమ్ 1200 రూపీస్ పడింది పర్ డే కి. పర్లేదు, నాట్ బ్యాడ్. హోటల్ నుండి మేము నడుచుకుంటూ దిండిగల్ బస్ స్టాండ్ కి చేరుకున్నాము. ఇక్కడ నుండి మనకు టెంపుల్ కి డైరెక్ట్ బస్ అయితే దొరుకుతుంది. బస్ నెంబర్ 6C. టికెట్ రేటు 30 నుంచి 40 రూపీస్ ఉంటుంది. మనము ఇక్కడ నుంచి బస్ లో అయినా వెళ్ళొచ్చు, లేదంటే ప్రైవేట్ గా ఆటో బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. అప్ అండ్ డౌన్ కి మనకి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 30 మినిట్స్ జర్నీ తర్వాత మనమైతే టెంపుల్ దగ్గరికి చేరుకున్నాము. ఇక్కడ కనిపించే కాఫీ షాప్ లో ఒక కాఫీ తాగి రోడ్ క్రాస్ చేసుకొని మేము టెంపుల్ కి అయితే వెళ్ళాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలా వెళ్ళాలన్నమాట లోపలికి. జస్ట్ వాకబుల్ డిస్టెన్సే. మీరు జస్ట్ నడుచుకుంటూ వెళ్తుండగానే మనకి గోపురం కనిపిస్తుంది, టెంపుల్ మెయిన్ గోపురం అదే. స్వామివారికి కావాల్సిన పూజ సామాగ్రి, పూలహారం తీసుకున్నాము. ఇదే మెయిన్ ఎంట్రన్స్. స్టార్టింగ్ లోనే అమ్ముతుంటారు కరుంగలి మాల. మాల సైజుని బట్టి డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ బోర్డులో చూడొచ్చు రేట్స్ ఎంత ఉన్నాయని చెప్పేసి. మేము కరుంగలి మాలను తీసుకొని ఇక స్వామివారి దర్శనానికి బయలుదేరాము క్యూ లైన్ లో. ఇక్కడ మీరు చూసినట్లయితే నందీశ్వరుడు, ఈశ్వరుడు ఇద్దరు కూడా పాతాళంలో ఉంటారనమాట. అలా క్యూ లైన్ లో మేము నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. చాలా పెద్ద క్యూ లైన్ ఉంది. కాకపోతే జనాలు అయితే ఎక్కువ లేరు, కానీ చాలా దూరం నడచాల్సి వచ్చింది. సో మార్గం మధ్యలో మనకి చాలా పెద్ద కాలభైరవుని విగ్రహం అయితే కనిపిస్తుంది. మెయిన్ ఎంట్రన్స్ కి అయితే ఇప్పుడు చేరుకున్నాం అనమాట. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గరలో ఉన్నాం మనము. మా పూజ సామాగ్రిని ఇద్దరము షేర్ చేసుకొని వెళ్తున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి టెంపుల్ ముందర విఘ్నేశ్వర స్వామి విగ్రహం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలా క్యూ లైన్లో వెళ్తూ ఉండగా మనకి కాలభైరవుని చిన్న ప్రతిమ విగ్రహం అయితే కనిపిస్తుంది. ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్ స్వామివారి గర్భగుడికి వెళ్ళడానికి. ఇక్కడ వీడియోలు తీయడము నిషిద్ధము. చాలా వరకు ట్రై చేశాను, నాది పాకెట్ కెమెరా కాబట్టి చాలా మంది అబ్జర్వ్ చేయరు. సో మెయిన్ ఎంట్రన్స్ గర్భగుడి వరకు మీకు చూపించాను, కానీ మీకు ఇక్కడ స్వామివారు కనిపించరు. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వస్తున్నప్పుడు మీరు చూడొచ్చు హారతి అందరు తీసుకోండి. అలాగే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటుంది. మేము ఇంత దూరం ప్రయాణం చేసి మీకు ఇన్ని వింతలు విశేషాలు అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. సో మీరు మాకు చేసే ఒకే ఒక హెల్ప్ ఏమైనా ఉంది అంటే, మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి. మేము చాలా కష్టపడి మీకోసం వీడియో చేశాం కాబట్టి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. సో ఇలాంటి కొత్త వీడియోస్, మరిన్ని వీడియోస్ మీకోసం చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. మేమైతే టెంపుల్లోనే కరుంగలి మాలని ధరించేశాము. ఓం నమః శివాయ. ఓం నమో పాతాల శంభు సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. ఇక మేము రిటర్న్ అయితే అయిపోయాము. వచ్చేటప్పుడు బస్సులో వచ్చాము, కానీ వెళ్ళేటప్పుడు బస్సు రావడానికి చాలా టైం పడుతుంది అని అంటే మేము ఒక ఆటోని మాట్లాడుకొని 500 రూపీస్ ఛార్జ్ చేశాడనమాట. ఆటోని మాట్లాడుకొని డైరెక్ట్గా మేము రూమ్కి వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుండి డైరెక్ట్గా ఏదైతే ట్రైన్లో వచ్చామో అదే ట్రైన్లో తిరుపతికి రిటర్న్ అయిపోయాము.
ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నమస్తే. జై హింద్. భారత్ మాతా కీ జై.